6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలితో పెట్టుకోవాలి? అంటే ఊరికే ఇలా తీసి ఇలా పెట్టేసుకుంటారు కొందరు. అలా కాదు, ఈ వేలితోనే పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి చెప్తారా? చెప్తానన్న. ఎంగేజ్మెంట్ ప్రధానం, నిశ్చితార్థం చేసేటప్పుడు ఉంగరం ఏ వేలికి పెడతారు? ఉంగరం వేలికి. అవునా? ఈ ఉంగరం వేలికి ఎందుకు పెట్టాలి? ఎప్పుడైతే ఒక మగవాడు ఈ వేలికి ఉంగరం పెడుతున్నాడో, ఈ ఉంగరం ఈ వేలికి పెడుతున్నాడో, దీంట్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ వేలిలో అనామిక అంటారు దీన్ని. అనామిక నిజంగా మాట చెప్పాలి అంటే, సర్వసాధారణంగా మనకి ఆవుల్లోంచి గోరోచనం అని చెప్పి తీస్తారు. గోరోచనం అంటే ఆవు కడుపుతో ఉన్నప్పుడు లోపల బిడ్డ నుంచి వచ్చేటువంటి విరోచనం ఏదైతే ఉంటుందో అది గోరోచనం అంటారు. ఆ గోరోచనం ఆవులోంచి తీస్తారు కొద్దిగా. అది కాస్త సింధూరం, అలాగే కుంకుమ కలిపి మెత్తగా నూరి, ఈ వేలు ఉంటుంది కదా, ఈ వేలులోంచి కొంచెం రక్తం తీసి దాంట్లో కలిపి ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో వాళ్ళని చూస్తే ఎదురు వాళ్ళు తప్పనిసరిగా వశమై ఉంటారు. అంటే ఈ వేలుకునేటువంటి వశీకరణ అంత ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా. అందుకనే ఈ అనామికతో చేసేటువంటి ఈ దీంతో రక్తంతో చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, దుష్ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, చెప్పాలంటే చేయకూడదనే చెప్తాను. ఈ వేలులో ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో, ఇది ఎదురు వాళ్ళ దగ్గరికి పోతే, మన దగ్గర ఉండేది మొత్తం పోతే ఇంకేముంటుంది? అవునా? భార్యాభర్తల మధ్యనే పరస్పరమైనటువంటి ఆకర్షణ ఉండదు కదా. అందుకని మనం పెట్టుకునేటప్పుడు బొట్టు మన ఆకర్షణ మన దగ్గర సమృద్ధిగా పెరగడం కోసం ఈ వేలుతో కుంకుమ మనం పెట్టుకోవాలి. వేరే వాళ్ళకి పెట్టాలి బొట్టు, ఈ వేలుతో పెట్టవచ్చు. మధ్యవేలుతో తీసుకొని చక్కగా ఇట్లా బొట్టు పెట్టవచ్చు. మన ఇంట్లో వాళ్ళకి, మన భర్తకి, పిల్లలకి కూడా ఈ వేలుతో పెట్టకూడదా? పెట్టకూడదు. మన ఆకర్షణ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఉన్న పరిస్థితుల అవగాహనే తక్కువ ఉంది జనాల్లో. ఎక్కువగా కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడా ఇవే ఉన్నాయి, డివోర్స్ కేసులే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆకర్షణ నేను పోగొట్టుకొని నా భార్య నాకు కావాలంటే ఎట్లా వస్తుంది? కాబట్టి నా ఆకర్షణ నా దగ్గరే ఉండాలి. తప్పనిసరిగా నా భర్త నాకు, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి ఆకర్షణ కలిగి ఉండాలి. అంటే ఈ దగ్గర ఆకర్షణ ఉంటేనే కదా ఆయన ఆకర్షించబడేది. కాబట్టి ఈ వేలుతో మనకు మనం బొట్టు పెట్టుకోవడం. ఎవరికి బొట్టు పెట్టాలన్నా మిడిల్ ఫింగర్తో చక్కగా తీసుకొని బొట్టు పెట్టవచ్చు. దాంట్లో అసలు పరమార్థం ఇదే, ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి. అది మరి కొందరు పెట్టుకునేటప్పుడు రాలిపోతూ ఉంటుంది. అలా రాలిపోతే ఏమైనా అశుభం జరుగుతుందా? బొట్టు పెట్టుకోవడం సరిగా పెట్టుకుంటే రాలిపోదు. పెట్టుకోకపోతే తడి కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇది కానీ లేకపోతే రాలిపోతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు వచ్చే కుంకాలు రాలిపోతున్నాయి అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కుంకుమ కాదు, అన్నీ ఏదో కెమికల్స్ అన్నీ కలిపి కుంకుమలా తయారు చేస్తున్నారు. తౌడు, మనం వరి మొత్తం ఇదేసినప్పుడు తౌడు వస్తుంది, దాంతో కూడా కుంకుమ తయారు చేస్తున్నారు. కలర్ వేసి దాన్ని కుంకుమ తయారు చేస్తున్నారు. అలాంటి కుంకుమ రాలిపోతే ఎంత, ఉంటే ఎంత? దానికన్నా మంచి కుంకుమ పెట్టుకోవడం అనేది మంచిది. మంచి కుంకుమ పెట్టుకుంటే రాలిపోదు, దాంట్లో అనుమానమే లేదు. అలాగే కొంతమందికి చేతిలోంచి బొట్టు కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమ భరణ బొట్టు పెట్టుకుంటుంటారు, కింద పడిపోతుంటారు కదా. అబ్బో, అసలు ఇక దానికి ఎంత ఫీల్ అయిపోతారంటే ప్రపంచం మొత్తం మునిగిపోయింది, ఇంకెవ్వరు లేరు, నేను కూడా ఇంకో క్షణంలో వెళ్ళిపోతున్నానంత భయానకమైనటువంటి స్థితిలో దిగజారిపోతుంటారు. అద్దం పగిలిపోయినా, ఇంట్లో అద్దం పగిలినా అలానే ఫీల్ అవుతూ ఉంటారు. అద్దం ఉన్న తర్వాత పగులుతుంది, చేయన తర్వాత జారుతుంది, కింద పడుతుంది, ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనటువంటివి. అంతేగాని అవేవో అమ్మ భయంకరంగా తయారైపోయింది, అట్లయిపోయింది ఇట్లయిపోయింది అనుకుంటే కష్టం కదా. ఇప్పుడు ఎడం కన్ను కొట్టుకుంటూ ఉంటుంది చాలా మందికి. ఎడం కొట్టుకుంటుంది అంటే నరాల బలహీనత ఏదో ఓవర్ హీట్ చేయబట్టు అవుతూ ఉంటుంది. దానికి ఎడం కన్ను కొట్టుకోగానే నాయనో ఇది ప్రమాదం జరగబోతుంది, రేపు చనిపోబోతున్నాం, ఇంకా అయిపోయింది, ఇంకో గంటలో ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అనుకునే పరిస్థితి. కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక నీటి తాగినా కూడా అంత ప్రమాదం రాదు. ఇక్కడ మనసులో అంతకంటే అలజడి ఎక్కువగా ఉంటుంది. రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటారు. అస్సలు కుంకుమ కింద పడితే చాలా మంచిది. భూదేవి మీ దగ్గర నుంచి పసుపు కుంకాలు కోరుకుంటోంది కాబట్టి మీరు ఇంకా చక్కగా బొట్టు పెట్టండి. అక్కడి నుంచి తీసిన తర్వాత కూడా ఇంకా
ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి కొద్దిగా పసుపు కుంకాలతో పూజ చేసి ఇంకా ధూపదీప నైవేద్యాలు పెట్టండి ఇంకా. ఉమ్. అంతేగాని నా చేతి నుంచి కుంకుమ కింద పడిపోయిందని ఇది సినిమా టెక్గా చూస్తే కరెక్ట్ కాదు నాన్న. అవును. అన్ని సినిమాల్లో అంటే వాళ్ళకి ఏదో ఆ ఫీలింగ్ కలిగించడం, కోసం అలా అది కూడా పెడతారు. కింద పడ్డప్పుడు ఫీలింగ్ ఏం రాదు. ఉమ్. బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్ఆర్ జమ్ అని వస్తుంది చూడండి, అప్పుడు వస్తుంది మనకి ఫీలింగ్. అవును. అవునా కదా? అది కుంకుమ కింద పడ్డ పెద్ద నోటీస్ చేయరు. ఆర్ఆర్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అప్పుడు అయ్యో కింద పడిపోయిందని మనం కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం అవును. కదా. ఎట్లా ఉంటుందంటే ఎవడో జోక్ చెప్తాడు, అది నవ్వు రాదు, ఆ జోక్ సంబంధించిన మ్యూజిక్ వేసినప్పుడు నవ్వుతాం చూడండి, ఉమ్. అప్పుడు అన్నమాట. అవును. ఇది కూడా అట్లానే ఉంటుంది, కింద పడ్డప్పుడు పొరపాటుగా అనిపించదు మనకి, ఆర్ఆర్ వచ్చినప్పుడు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. ఉమ్. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు, వాటికి భయపడకూడదు. ముఖ్యంగా అద్దం పగిలింది మార్చి కొత్తది తెచ్చుకోండి. కుంకుమ మరిని కింద పడింది, కుంకుమ చక్కగా భూదేవికి పెట్టండి, తీసుకొని మిగిలిన బొట్టు పెట్టుకోండి, హాయి ప్రశాంతంగా అయిపోయాయి. ఓకే. లేదా అక్కడ ఇంకా దుమ్ము ఉంది, అది తీసి ఇంకో కుంకుమ పెట్టుకోండి భరణలో. చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు. నేనైతే చాలా తృప్తిగా మీతో మాట్లాడినందుకు, చాలా విషయాలు తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూస్తూనే ఉండండి ఇహ భక్తి టీవీ.